ధన్యవాదములు. నమస్తే. ఈరోజు చెప్పబోయే వీడియో చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జరిగే దశాధిపతి అదృష్టం ఇవ్వాలంటే ఏ గ్రహ సంబంధం ఉండాలి? ఇప్పుడు మనకి జన్మలగ్న రీత్యా అందరికీ తెలిసిందే 12 భావాలు. జన్మ జాతక చక్రం చార్ట్లో ఎన్ని భావాలు ఉంటాయండి? 12 భావాలు. ఓకే, ఎవరైనా సరే ప్రజెంట్ దశ ఏంటి చూసుకోండి. ఏంటి చూసుకోవడం తెలుసు అందరికీ. మనకి ఏ దశ జరుగుతుంది? చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, రవి మహర్దశ, ఇట్లా శని మహర్దశ, ఏ దశ, ఆ దశాధిపతి మీ జన్మ లగ్నం ప్రకారం ఏ భావ అధిపతి అయ్యారు అంటే, మీరు లగ్నాధిపతి దశ జరిగితే లగ్నం భావం అవుతుంది. ఆ లగ్నాధిపతికి వేరొక ఆధిపత్యం రావచ్చు, కానీ లగ్నాధిపతి దశే అని మాట్లాడుకుంటాం. భాగ్యాధిపతి దశ జరుగుతుంది, ఆ భాగ్యాధిపతికి వేరొక భావానికి ఆధిపత్యం రావచ్చు. కానీ మనం ఫస్ట్ జన్మజాతక చక్రం చూసినప్పుడు ఏ భావం ఆ గ్రహానికి ఫస్ట్ వచ్చిందో ఆ దశే గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు వృశ్చిక లగ్న జాతకులు లగ్నాధిపతి దశ అంటే షష్ఠ లగ్నాధిపతి అయ్యారు. అంటే ఇక్కడ షష్ఠాధిపతి దశ అని చెప్పుకోం, లగ్నాధిపతి దశే అని చెప్పుకుంటాం. ఎందుకు? లగ్న పంచమ భాగ్యాధిపత్యం ఫస్ట్ జాతక చక్రంలో ఏ భావం అయిందో అదే కర్కాటక లగ్నం అనుకోండి, ఈయనకి ఒకటే భావం. సింహలగ్నం అనుకోండి, ఈయనకి ఒకటే భాగం. రవిచంద్రులకి ఒకటే భావం అవుతుంది, 2 భావాలు అవ్వవు. ఇట్లాగనమాట. ఇప్పుడు లగ్నాధిపతి దశ జరిగిందనుకోండి, మీకు ఏ లగ్నమైనా సరే మీ లగ్నాధిపతి ఎవరు, ఆ గ్రహం తీసుకుంటాం. మరి ఆ గ్రహ దశే జరుగుతుందని చెప్తాం. మరి లగ్న కారకుడు ఎవరు? రవిగ్రహం. ఎవరికైనా మీనలగ్నం అనుకోండి, లగ్నాధిపతి దశ జరుగుతుంది, లగ్నకారకుడు రవి. అంటే గురుగ్రహం రవిగ్రహం సంబంధాలు చూసుకోవాలి. ఓకే, లగ్నకారకుడు రవి. ఈ లగ్నాధిపతి మీనలగ్నంకి 10వ భావం కూడా వస్తుంది. ఫస్ట్ ఇందాక చెప్పిన దాంట్లో లగ్న పంచమ భాగ్యాధిపతులు దశలు యోగాన్ని ఇస్తాయి, అది ఏ భావంలో ఉన్నా. మరి అదృష్టము యోగము ఇవ్వాలంటే, రాజయోగాలు యోగాలు ఇవన్నీ ఇవ్వాలంటే లగ్నాధిపతి రవి నక్షత్రంలో ఉండడం, అంటే లగ్నకారకుడు రవితో కలిసి ఉండడం, ఇట్లాగా రవిగ్రహంతో సంబంధం ఉంటే లగ్నాధిపతి దశ మంచి ఫలితాలని ఇస్తుంది. ఇది తీసుకోండి. మాకు లేదండి ద్వితీయాధిపతి మీన లగ్న జాతకులు ద్వితీయాధిపతి దశ జరుగుతుంది, ఈయనకి భాగ్యాధిపతి కూడా అయ్యారు. మీన లగ్నానికి కుజుడు ఎవరు? భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయ్యారు కదా. ఇప్పుడు ఈ కుజుడికి ద్వితీయం భాగ్యానికి కారకుడు ఎవరు? గురుగ్రహం. కుజగురులకి సంబంధాలు ఉన్నాయా? కుజుడు గురు నక్షత్రంలో ఉన్నారా? కుజుడిని గురువు చూస్తూ ఉన్నారా? ఏ విధంగానైనా కుజగురులకి సంబంధం ఉందనుకోండి, వెరీ పవర్ఫుల్ అన్నమాట. అప్పుడు ఆ దశ. ఇదే మీన లగ్నానికి తృతీయాధిపతి శుక్రుడు, అష్టమాధిపతి శని భగవానుడు. అప్పుడేంటి? తృతీయ అష్టమాధిపతి కాబట్టి ఇక్కడ లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే ఇదే ఫస్ట్ తీసుకున్నాం. మరి ఇది ఎలా తీసుకుంటామండి? కుజగ్రహం ప్లస్ శని భగవానుడు. ఈ శుక్రుడు కుజుడితో సంబంధాలు ఉన్నాయనుకోండి,
ఈ కుజుడు మీన లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి కుజ శుక్ర సంబంధాలు బాగుంటాయి. శని మరి ఏంటి అంటే లాభాధిపతి వ్యయాధిపతి అయ్యారు కాబట్టి అంత సంబంధం అనేది బాగోదు ఫ్రెండ్స్ అయినప్పటికీ. ఓకే, ఇదే మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు అయ్యారు. 1 2 3 4 5 5th లార్డ్ అయ్యారు చంద్రుడు. చంద్రుడికి మరి ఒకటే ఆధిపత్యం వచ్చింది. చంద్రుడికి ఒకటే ఆధిపత్యం వచ్చింది. అంటే పంచమకారకుడు ఎవరు? గురుగ్రహం. ఈ గురుగ్రహం చంద్రగ్రహంకి సంబంధాలు ఉంటే జాతక చక్రంలో అత్యంత శుభప్రదమైన జాతకం, శుభప్రదమైన లగ్నం కూడా అవుతుంది. ఎందుకు? లగ్నాధిపతి కూడా గురుడే ఇక్కడ. వెరీ పవర్ఫుల్ జాతకం, పవర్ఫుల్ జాతకం అవుతుంది చంద్రుడికి గురుడికి కానీ సంబంధాలు ఉంటే. ఓకే, ఇదే మీన లగ్నానికి షష్టాధిపతి ఎవరయ్యారు? రవి అయ్యారు. ఇప్పుడు రవి ఏంటి? షష్టాధిపతి కాబట్టి షష్ఠ స్థానానికి కారకుడు ఎవరు? ఇక్కడ రవి అధిపతి, కారకుడు కుజుడు. మరి ఈ కుజుడు భాగ్యాధిపతి కూడా అయ్యారు. రవి కుజుల సంబంధాలు బాగుంటాయి. రవి మహర్దశ యోగాన్ని ఇస్తుంది. షష్టాధిపతి దశ అయినప్పటికీ కుజుడితో సంబంధం ఉన్నప్పుడే. ఓకేనా? మరి ఇంకా వ్యయాధిపతి, లాభాధిపతి శని భగవానుడు అయ్యారు ఇదే మీన లగ్నానికి. అంటే వ్యయాధిపతి వ్యయ కారకుడు ఈయనే, లాభానికి కారకుడు గురుగ్రహంతో శని గ్రహ సంబంధాలు ఉంటే శని మహర్దశ యోగిస్తుంది. శని భగవానుడు శనే, ఆయన వ్యయ స్థానంలో ఉంటే వ్యయకారకుడు వేడే వ్యయ స్థానంలో ఉన్నారు. మంచిగానే ఉంటుంది. కానీ లాభాధిపతి కూడా అయ్యారు కదా, గురునితో సంబంధాలు ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగా మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మీది ఏ దశ జరుగుతూ ఉంది ఫస్ట్ తీసుకోండి. ప్రజెంట్ దశ, దశానాథుడు ఎవరైతే అయ్యారో ఆయన ఫస్ట్ ప్లేస్. ఆ దశానాథుడికి మీ జన్మలగ్నంలో ఏ భావాధిపత్యం వచ్చిందో ఆ భావకారకుడు కి ఇద్దరికి సంబంధాలు ఉన్నట్లయితే మీకు షష్ఠ దశ అయినా, అష్టమ దశ అయినా, వ్యయ దశ అయినా సరే యోగాన్ని ఇస్తుంది. అట్లా భావకారకుడితో సంబంధాలు లేనప్పుడు ఒకవేళ షష్ఠ అష్టమ వ్యయ దశ అయితే ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీన లగ్నం అన్నారండి, గురుగ్రహమే. మీన లగ్నం అన్నారండి, గురుగ్రహమే. ఈ గురుగ్రహం దశ వచ్చిందండి మాకు. గురుడికి దశమాధిపత్యం కూడా వచ్చింది. దశమకారకుడు బుధుడు కదా, అంటే లగ్నకారకుడు రవి. రవి బుధులు మీ జాతకంలో కలిసి ఉన్నారనుకోండి, వీళ్ళు బిజినెస్ బాగా చేస్తారు. రెండోది, ఈ రవి బుధులు కలిసి ఉండి గురుడు బుధ నక్షత్రాల్లో ఉండి లేకపోతే రవి నక్షత్రాల్లో ఉంటే ఇంకా వెరీ పవర్ఫుల్ జాతకం. ఇట్లాగా మీరు ఒక దశ జరుగుతూ ఉన్నప్పుడు ఆ దశానాథుడికి ఏ భావాధిపత్యాలు వచ్చాయి, ఆ భావకారకుడితో సంబంధాలు కానీ ఉంటే 100% యోగవంతమైన జాతకం.
ప్రతి దశకి మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతి దశకి దశానాథుడు ఇంపార్టెంట్. ఆ దశానాథుడు లగ్నానికి ఏ భావాధిపత్యం వచ్చిందో ఆ భావకారకుడు ఇంపార్టెంట్. లగ్నానికి ఎవరండి? రవి కారకుడు, లగ్నకారకుడు రవి. ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానానికి ఎవరండి కారకుడు? గురుడు కారకుడు. తృతీయ షష్టానికి కుజుడు గ్రహ కారకుడు. సప్తమానికి శుక్ర గ్రహం కారకుడు. అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. దశమానికి బుధ గ్రహం కారకుడు. చతుర్థానికి చంద్రుడే కారకుడు. అందుకే జాతక చక్రాలలో చతుర్థాధిపతికి చంద్రుడికి సంబంధాలు ఉన్న జాతకం మంచి ఫేమస్ పర్సన్స్ అవుతారు. కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి. చతుర్థ భావానికి చంద్రుడికి గాని సంబంధాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తులు, భూమి భవన వాహనాలు ఇవన్నీ ఉంటాయి. చతుర్థ భావాధిపతి చంద్రుడు కలిసి ఉండి వారి నక్షత్రంలో ఉంటే యోగం, బిజినెస్ బాగా చేస్తారు. అట్లాగే చతుర్థ భావం చంద్రుడు ముఖ్యం కాబట్టి చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే ఇంకా మంచిది. చంద్రుడికి శుభగ్రహ దృష్టి ఉంటే ఇంకా మంచిది. ఓకేనా? చంద్రుడు చాలా ఇంపార్టెంట్. ప్రతి జాతకానికి చంద్రగ్రహం చాలా ఇంపార్టెంట్. ఇట్లాగా జరిగే దశ ఏంటి మీకు, ఆ దశ అదృష్టం మనకి ఇస్తుందా అంటే దశానాథుడు ఏ భావానికి ఆధిపత్యం వచ్చారు ఆ భావం మనకి ఫలితాలు ఇస్తుంది. ఆ భావకారకుడు ఫలితాలను కూడా అందిస్తారు. ఈ విధంగా దశలు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.